Hi everyone, welcome back to my channel. Today I am going to explain easy way of subtraction without borrowing. First explanation గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దీని గురించి కాంప్లిమెంట్స్ తెలుసుకోవాలి. కాంప్లిమెంట్స్ ఫస్ట్ కాంప్లిమెంట్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ వాటి కాంప్లిమెంట్స్ 10 కాంప్లిమెంట్స్ 10 హౌ 1 కి 9 2 కి 8 3 7 4 6 5 5. సో ఫస్ట్ మనం ఈ కాంప్లిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి 1 9 2 8 3 7 4 6 and 5 and 5. ఫస్ట్ ఈ కాంప్లిమెంట్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ వే ఆఫ్ సబ్ట్రాక్షన్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. నార్మల్గా మనం ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఓకే 5 4 -23 ఈ టైప్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామంటే మనం నార్మల్ మెథడ్లో లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం, లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాం. 5 - 2 3 4 - 3 1. సో ఇది చిన్న ప్రాబ్లం, ఎలా చేసినా కూడా మనకి ఈజీ వస్తుంది. ఒకవేళ సపోజ్ 53 - 29 ఓకే ఈ వే ఆఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తాం, బారోయింగ్ తీసుకుంటాం. కానీ మన సబ్ట్రాక్షన్ వితౌట్ బారోయింగ్ కూడా చేయొచ్చు. ఎలా అంటే 5 - 2 ఎంత 3. ఓకే నెక్స్ట్ 3లో నుంచి 9 పోదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3లో నుంచి ఒక నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ మనం 3లో నుంచి ఒక నంబర్ సబ్ట్రాక్ట్ చేసి వాట్ ఈస్ ద 9th కాంప్లిమెంట్. 9 కాంప్లిమెంట్ ఏంటి 1. 9 కాంప్లిమెంట్ 1. ఆ 1 3కి యాడ్ చేయాలి. 1 + 3 ఎంత 4. సో ద ఆన్సర్ ఈస్ 24. సో ఇలా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఎన్ని డిజిట్ నెంబర్స్ అయినా సరే మనము సబ్ట్రాక్షన్ బారోయింగ్ లేకుండా కూడా మనం చేయవచ్చు. థ్యాంక్ యూ.